అనుమానంతో నవవధువును దారుణంగా హత్య చేసిన భర్త, అదనపు కట్నం కొరకు అత్త ఆడబడుచు వేధింపులు, అక్రమ సంబంధం కారణంగా భార్య ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త. ఇగో ఈసొంటి మస్తు వార్తలిన్నాం. కానీ ఇప్పుడు రోజులు మారినాయి, ఆడోళ్ళు కూడా మస్తు అప్డేట్ అయ్యారు. ఎంత అంటే ఇన్నొద్దులు ఆడోళ్ళ పానాలు మొగోళ్ళు తీస్తే ఇప్పుడు మొగోళ్ళ పానాలు ఆడోళ్ళే తీసేటంత. 45 ఏండ్ల ప్రియురాలు 50 ఏండ్ల ప్రియునితోని కలిసి కట్టుకున్నోని కథం చేసింది. ఇగో గీ ఉత్తమరాలే భర్తను కథం చేసింది. పేరు రమాదేవి. కరీంనగర్లో ఉంటది. గ్రంథాలయంలో స్వీపర్ కొలువు చేస్తది. మరి ఆడసోపతైందో ఏమో గాని కజరాజయ్య అనేటి ఉత్తమునికి దంటపడ్డది. ఇద్దరికి అడ్డం వస్తున్నాడు. అసలోడు లేకుంటే ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్నట్టున్నది కావచ్చు. మందు తాగుదామని ఊరి బయటికి తీసుకుపోయిండట. కడుపు నిండా దాగి సోయి తప్పినాక కథం పెట్టిండు శ్రీనివాస్ అనేటి ఇంకొకరితోని కలిసి. ఇంతకైనా పానం ఎట్ట తీసిరో ఎరికేనా యూట్యూబ్ లో చూసి. మనిషి పానం ఎట్ట తీయాలని యూట్యూబ్ లో కొడితే వీడియో వచ్చిందట. గా వీడియో చూసుకుంటే పానం తీసినామని ఒప్పుకున్నారు వాళ్ళే పోలీసు వాళ్ళ ముంగట. గమ్మత్ ఏందంటే ప్రియంతోని కలిసి పానం తీసి ఊరి బయటేసి ఏం తెలియని ఎడ్డి పూస లెక్కనే పోలీసు వాళ్ళ కాడికి పోయి ఫిర్యాదైందట. మళ్ళీ ఆమెనే అటెంక తెల్లారి మళ్ళీ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి పీనిగా దొరికిందని చెప్పిందట కూడా. గదేందని అనుమానం వచ్చి తీగ గుంజితే డొంకంతా కదిలింది అన్నట్టు. ఇంకేముంది, ముగ్గురిని పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళ తరీకలు అరుచుకున్నాక అసలు ముచ్చడంతా బయటపడ్డది. ఓ ఇట ఒకటా రెండా ఈ నడుమ బొచ్చాడు అయినాయి. పెళ్లి మురిపని తీరనోళ్ళు కొంతమంది ఉంటే పిల్లలు ఉన్నోళ్ళు ఇంకొంతమంది. ఇద్దరాలు మొగల నడుమ మూడోడు దొరుడు సోషల్ మీడియా సోబతులతో ఇటువంటి కథలు వాడు. అంతకాకుంటే ఇడుపు కాయిదాలు తీసుకొని నచ్చినోని లగ్గమాడి మారాని లెక్కన మంచిగా కలిసి ఉంటే మాయ గాని గిట్ట కట్టుకున్నోని పానాలు తీసుడేం దక్కలు. ఏమో పోరి భర్తల పానాలు తీసిన ముచ్చట్ల క్రైమ్ కథల మీద సినిమా డైరెక్టర్లకు రోజుకో కథ దొరుకుతుండొచ్చు పో.